జామలో తెగుళ్ళు మరియు నివారణ. జామ తోటల్లో క్రమ పద్ధతిలో మొక్కలు కత్తిరింపులతో మొక్కలు ఎదుగుదలలో నియంత్రించి నాణ్యమైన పంట, అధిక దిగుబడి పొందవచ్చు. అలాగే చీడపీడల విషయంలోనూ రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలి, లేకుంటే పంట నష్టమై ప్రమాదం ఉంటుంది. జామ తోటల్లో తెగులు మొదలైన కొన్ని రోజుల్లోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, కొమ్మలు ఎండిపోతాయి. జామ తోటల్లో వివిధ తెగుళ్ళు, వాటి నివారణకు తీసుకోవాల్సిన సంరక్షణ గురించి కొన్ని చూసినట్లయితే, పండు ఈగ. కాయలు పక్వానికి రాగానే దీని ఉధృతి ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఆశించిన కాయలను తోట నుంచి వేరు చేయాలి. పిందె దశ దాటినప్పటి నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను 6 నుంచి 8 చొప్పున 1 ఎకరానికి అమర్చాలి. వీటిని పంటకాలంలో నెలకు ఒకసారి మార్చాలి. దీనివల్ల పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు. 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్, 3 గ్రాముల 3G గుళికలను లీటర్ నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీసాల్లో 200 ml చొప్పున పోసి అక్కడక్కడ తోటల్లో చెట్ల కొమ్మలకు వేలాడతీయాలి. దీనివల్ల మగ ఈగలు ఆకర్షించబడి ఈ మందు ద్రావణంలో పడి చనిపోతాయట. ఇక తెల్ల సొడి దోమ, పిండి నుల్లి, గజ్జి తెగులు, కాయకుళ్ళు, కాండం తొలిచే పురుగు, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇక తర్వాత మనం వేసవి టమాటా సాగు ఇలా చేస్తే అధిక దిగుబడి ఉంది. ఇది తర్వాత టాపిక్.